దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు మహావైద్యుడు. ఒకడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపము కారణమని యేసు ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు యోహాను సువార్త 9:2 ప్రకారం ఆరోగ్య రోగాన్ని గురించి ప్రాచీన కాలంలోని సామాన్య దృక్పథం వారు ప్రశ్న ప్రతిబింబించింది. వారి మనస్సులో శారీరక రుగ్మతలు, కడగండ్లు పాపం యొక్క ఫలితము లేదా దేవుని తీర్పు ఫలితం. 2000 సంవత్సరముల తరువాత మన దృక్పథంలో వారి ప్రశ్న తమాషాగాను చాలా సాధారణమైనదిగాను ఉంటుంది. అయితే అది నిజంగా అలాంటిదేనా? ఆధునిక యుగంలో వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధించిన ఇప్పటికీ మనం అదే సమస్యలతో తలమునకలైపోతున్నామండి. రోగానికి మరణానికి మూల కారణం ఏమిటి? మనము శాస్త్రీయ వివరణను చేసుకోవచ్చు, అనేక రోగాలను అదుపు కూడా చేయవచ్చు. అయితే మనము రోగానికి ఆరోగ్యానికి వెనుక విస్తృత భావం కోసం వెతుకుతున్నాము. బైబిల్లోని 40 రకాల నిర్దిష్ట రోగాలు లేదా వైకల్యాలు ప్రస్తావించడం చూస్తామండి. భౌతిక రుగ్మతలు సార్వజనీనమైనవి, తప్పించుకోలేనివి. అవి యేసుక్రీస్తు ఆరోగ్య సంబంధిత సమస్యలను కూర్చి బోధించడంలో చెప్పుకోదగ్గ సమయాన్ని వెచ్చించారు. ఆ పరిణామ క్రమంలో అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తారు. ఆయన పనిలో గొప్ప సవాలుతో కూడినవి. ఆయన జరిగించిన భౌతిక స్వస్థతలకు సంబంధించిన అద్భుతాలు, వాటిని మొట్టమొదట చూచిన వారు కలవరానికి లోనయ్యారు. నేడు కూడా పరిస్థితి అందుకు భిన్నం కాదండి. యేసు ప్రభు అక్షరాల రోగాలను బాగు చేశారని, చనిపోయిన వారిని లేపారని మొదటి శతాబ్దపు సాక్షులు నమ్మటంలో ఎలాంటి సమస్య లేదని సువార్త రచయితలు కూడా స్పష్టం చేశారండి. వారెన్నడూ ఆయన మాయగాడు అని నిందించలేదు. వారు అద్భుతాలను అద్భుతాలుగా నమ్మారు. అయితే వారు ఆ అద్భుతాలు చేయడానికి ఆయన అధికారము ఎక్కడిది? వాటి ప్రభావం విషయంలో కలవరం చెందారు. ఆయన మెస్సియా ఏమో అని ఆశ్చర్యపోయారు. యోహాను సువార్త 7:31 ప్రకారం ఆయన దయ్యాలతో చేతులు కలిపారని ఆయన శత్రువులు నిందించారు. యోహాను సువార్త 8:48 ప్రకారం 19-21 ప్రజలలో మరింత కలవరానికి గురి చేసిన అంశం ఏమనగా ఆ అద్భుతాలు దేవుని రాజ్య ఆవిష్కరణకు సంకేతాలు అయినాయండి. వారు అద్భుతాలను చూచి వాస్తవంగా కలవరపడలేదు, కానీ ఆ స్వస్థతల ఆధారంగా తాను దేవుడని నేను చెప్పుకుంటున్న ఆయన్ను ఏం చేయాలి అనే విషయాన్నే కలవరం చెందారు వారు. ఆయన క్రీస్తు కాడా? ఆయన స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది సందేహం. ఆధునిక సందేహకులైతే నేటి మన సంస్కృత అద్భుతాలు వాస్తవికతనే సవాల్ చేస్తుందండి. ఒకప్పుడు అసాధ్యం అని భావించిన వాటిని ఇప్పుడు సులభముగా చేయగలుగుతున్నందున, ఉదాహరణకు గగనాన విహారము, కుష్టును బాగు చేయడము, శరీర అంతర్భాగాలను వెలుపల నుండి చూడగలగడము మొదలైనవి ఇప్పుడు చాలా వరకు అద్భుతాలని చెప్పుకునేవి వైద్యం ద్వారా బాగా చేయగలుగుతున్నారు. అందుకు సందేహం లేదండి. హేతువాదులు ఈ అద్భుతాలకు ధార్మికమైన వివరణ కోరుతున్నారు. యేసు ప్రభుకు మొదటి శతాబ్దపు సగటు యూదుల కంటే శరీర నిర్మాణాన్ని గురించి తెలుసు కనుక ఆయన దాన్ని తెలివిగా వినియోగించుకున్నందున సాధారణ ప్రజలకు వాటిని అద్భుతాలు అని నమ్మారండి. ఆమేన్.